హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఒక ఊరిలో సుకన్య అనే వివాహమైన మహిళ ఉండేది. సుకన్య చాలా గుణవంతురాలు. కానీ సుకన్య అత్త మాత్రం చాలా గయ్యాళిది. ఎప్పుడూ సుకన్యని హింసిస్తూనే ఉండేది. ఎందుకంటే సుకన్యకి ఒక అమ్మాయి పుట్టింది. అబ్బాయి పుట్టలేదనే కారణంతో ఎప్పుడూ సుకన్యను ఎత్తి పొడుస్తూ ఉండేది. సుకన్య ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ తనకు పుత్ర సంతాన ప్రాప్తినివ్వమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటూ ఉండేది. సుకన్య పూజలకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణ రూపంలో సుకన్య దగ్గరికి వచ్చి ఒక తాళపత్రాలను ఇస్తాడు. ఈ పత్రాలలో ఉన్న వాటిని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే నీకు ఖచ్చితంగా పుత్రుడు పుడతాడని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. అప్పుడు సుకన్య ఆ తాళపత్రాలను చదివింది. ఏ మహిళ అయితే కొడుకుని కనాలని అనుకుంటుందో ఆ మహిళ తన భర్తకు ఎడమవైపు పడుకోవాలని ఆ తాళపత్రంలో రాసి ఉంది. అయితే ఋతు ప్రక్రియ మొదలైన మొదటి 4 రోజులు కాకుండా 5వ రోజున దంపతులు కలిస్తే కూతురు పుడుతుంది. అదే 6వ రోజున దంపతులు కలిస్తే కొడుకు పుడతాడు. ఇక 7వ రోజున దంపతులు కలిస్తే విధవరాలైన కూతురు జన్మిస్తుంది. 8వ రోజున కలిస్తే ధైర్యవంతురాలైన కూతురు జన్మిస్తుంది. 9వ రోజున కలిస్తే అందమైన కూతురు పుడుతుంది. 10వ రోజున కలిస్తే తెలివైన కొడుకు పుడతాడు. 11వ రోజున దంపతులు కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది. 12వ రోజున కలిస్తే గుణవంతుడైన కొడుకు జన్మిస్తాడు. అదే 13వ రోజున కలిస్తే లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్ల పుడుతుంది. 14వ రోజున కలిస్తే తెలివైన బలమైన కొడుకు జన్మిస్తాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఇచ్చిన తాళపత్రాలలో రాసి ఉంది. ఇదంతా చదివిన సుకన్య తన నెలసరి ప్రారంభమైన 14వ రోజున తన భర్తతో శారీరకంగా కలిసింది. రోజులకి ఆమె గర్భవతి అయింది. అయ్యి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డ జన్మించాడని తన అత్త చాలా సంతోషించి సుకన్యను బాగా చూసుకుంటూ ఉండేది. ఈ విధంగా మహావిష్ణువు యొక్క లీలల వల్ల సుకన్య పండంటి మగబిడ్డను జన్మించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.